మాకు సంస్కారం ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జోగి రమేష్ ఉన్నాడు, ప్రమాణం చేశాడు వీళ్ళు అమ్మవారి దగ్గర. జైలుకి ఎందుకు వెళ్ళాడు? ప్రమాణం చేశాడు, మరి జైలుకి వెళ్ళకూడదా? కాదు, నువ్వు చేసిన అన్యాయం కాబట్టి అమ్మవారే నిన్ను జైలుకి పంపింది, తెలుసా నీకు? అమ్మవారే జైలుకి పంపింది. అమ్మవారి గుడికాడికి వెళ్ళి నువ్వు చేసావు కాబట్టి అమ్మవారే పంపింది. నేను అడుగుతున్నా ఇవాళ. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాడు కదా రమ్మనమని. వస్తా, నేను వస్తా. జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మనండి దమ్ముంటే. వాళ్ళ నాయకుడు దమ్ముంటే చేయమనండి. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు వచ్చి ప్రమాణం చేయమని. నేను ఆయనే చేశాడు, నేను ప్రమాణం చేస్తాను. ఆయన దగ్గర నుండి తీసుకురమ్మంటారు. ఆయన్ని తీసుకురమ్మొస్తాడో లేకపోతే మోకాళ్ళ మీద నడిపించుకొస్తాడో నాకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పేరెత్తారా? అతనికి లేదు. ఎందుకు లేదంటే తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. ఊరినే జైలుకి వెళ్తాడా చెప్పానండి? అంటే కక్షా రాజకీయాలు చేస్తున్నారంట. ఎవరు చేశారు కక్షా రాజకీయాలు చేసింది? ఆ రోజున అచ్చెన్నాయుడు గారిని మరి ఆ రోజున ఆపరేషన్ చేయించుకుంటే, మొల్ల ఆపరేషన్ చేయించుకుంటే రక్తం కారుకుంటా విజయవాడ వరకు తీసుకొచ్చారు. మరి నన్ను జైలు తిప్పారన్నాడు. నువ్వు బాగానే ఉండవు కదా. ఆ రోజున ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని తిప్పినప్పుడు గుర్తు రాలేదా నీకు? విఐపి ట్రీట్మెంట్ లేదంట కదండి, సాధారణ ఖైదీలాగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా అదే మాట్లాడారు కదా. జైలు అంటే జైలుకు ఉంటుంది కానీ ఇదేమన్నా ఏసీ రూమా ఇల్లు అనుకున్నామని మాట్లాడారు కదా వాళ్ళ నాయకులు. ఇవాళ వాళ్ళకైనా అదే వర్తించింది. మరి ఈరోజు తిరుపతి వ్యవహారం కూడా మళ్ళీ పేర్నేని గారు మాట్లాడుతున్నారు. ఏంటి అది బొంద మాట్లాడేది? అది మైండ్ దొబ్బింది. వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరు తప్పు చేసినా సర్వనాశనం అవుతారు, గుర్తుపెట్టుకోండి. అవుతున్నారు. ఎవరెవరు అవుతారు ఇప్పుడు ఇంకా చూస్తారు మీరు. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? ఇన్ని రోజులు చిన్న నాయకులు వెళ్ళారు, ఇప్పుడు పెద్ద నాయకులు ఖచ్చితంగా వెళ్తారు. నేను చెబుతున్నా కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. వీళ్ళు వెళ్తాం ఏముందో చెప్పండి? ఆయనే వెళ్తాడు జైలుకి. ఆ ధైర్యం చేయగలరా గవర్నమెంట్ ఈ టైంలో? తప్పు చేసినప్పటికీ ఎవరైనా వెళ్ళాల్సిందే. మాకు కక్ష ఉంటే వచ్చిన 3వ రోజున వేస్తాం. మాకెందుకు? చట్టం ఉంటుంది, ఆ చట్టం లా ఉంటుంది, న్యాయశాస్త్రం ఉంటుంది, అది నడుపుతూ ఉంటుంది. మాకెందుకండి? మాకేంటి కక్ష? నిజంగా మా మీద ఆ రోజున కక్ష సాధించారు. మా అభం శుభం తెలియని వాళ్ళు చాలామందిని జైలుకి పంపారు. మాకు ఇవాళ సార్ గురుమూర్తి గారు, మీరు కృష్ణా జిల్లా నాయకుడిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు, పదే ఏదైనా గవర్నమెంట్ని విమర్శించాలంటే తగుదనమ్మా అని బయటకు వచ్చే నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒక నాయకుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నాడు, ఇంకో నాయకుడు పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన నిన్న మాట్లాడుతా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు, దాంట్లో విమర్శిస్తున్నాడు, వెన్నుపోటు దాడుగా విమర్శిస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఎవరు బతికినా కూడా వైఎస్ఆర్ లాగా బతకలేదు, ఎన్టీఆర్ లాగా బతకాలి కానీ చంద్రబాబు నాయుడు లాగా బతకూడదు అనే మాటలు మాట్లాడుతున్నాను. దానికి ఏం చెబుతారు మీరు? ఎంతమంది నాయకులు ఎన్ని మాట్లాడినా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు చట్టసభల్లోకి వెళ్ళి చట్టసభల్లో గౌరవాన్ని నిలబెట్టాడు. ఒక డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇలా ఎంతోమంది తెలుగు రాష్ట్రంలో రాజకీయాల్లో ఔన్నత్యాన్ని కాపాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. దురదృష్టం ఏంటంటే ఏదైతే శవాల పునాదుల మీద పుట్టినటువంటి వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలలో అర్థాలు మారిపోయినాయి. ఎందుకంటే బూతులు తిడితేనే ఒక నాయకుడు అనే విధంగా ఆ పార్టీ తీసుకొచ్చేసింది. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒకటి, ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు చూడండి, బహుశా భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఒక సన్నాసి జోగి రమేష్ ఎవడైతే ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బతుకే నీచమైన బతుకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత, బియ్యం దొంగ చేసిన, బియ్యాన్ని దొంగిలించిన, గోడౌన్లో దొంగిలించినటువంటి దొంగ పేర్నానికి ఉందా? అర్హత ఉందా? అది పిచ్చి పట్టింది. నాకు రాజకీయాలు వద్దు, నేను మెల్లకుండా మూసుకు కూర్చున్నాను అన్నాడు. ఇవాళ మళ్ళీ పిచ్చి పట్టి మాట మీద విలువే ఉంది అసలు వాళ్ళకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినటువంటి పార్టీని, ఆ నాయకత్వాన్ని, ఆ క్యాడర్ని కష్టకాలంలో కాపాడి ఒక దుర్మార్గురాలు నాశనం చేసే సందర్భంలో ఆ పార్టీని కాపాడాడు. ఆయనేం పార్టీ పెట్టలేదే, అదే తెలుగుదేశం పార్టీని కాపాడి ఈరోజు అదే ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉండే ఆ సిద్ధాంతాలను ఈరోజు కూడా అమలుపరుస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు పడ్డా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా కాపాడారు. అదే నందమూరి తారక రామారావు గారి కుటుంబం ఈరోజు ఆయన కుటుంబం మొత్తం ఆయన వెనకాల లేదా? ఆయన ఏం చేశాడండి? వీళ్ళేంటంటే ఈ సన్యాసులకి విషయం ఉండదు. వీళ్ళేంటంటే 5 సంవత్సరాలు దొంగల్లాగా దోపిడీ చేశారు. అలీబాబా 40 దొంగలాగా రాష్ట్రాన్ని మొత్తం కూడా లూటీ చేసి వెళ్ళిపోయారు.
వీళ్ళకి అధికారం లేకపోయేపటికి పిచ్చి పట్టింది, పిచ్చి ఎక్కిపోయింది అంతే. పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు ఎన్నుపోటు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది, ఆ పార్టీకి ఎందుకు ఎన్నుపోటు పొడిచాడని నేను అడుగుతా ఉన్నా. తన తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి కోసం ఆ రోజునే, అంటే తండ్రి శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టిన మాట వాస్తవం కదా. ఆ రోజు చిరంజీవి గారు ఉంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే, అయ్యో ఇదేందయ్యా తండ్రి శవం అక్కడ ఉంది, తర్వాత చూద్దాం వెళ్ళండి అన్నమాట వాస్తవం కదా. అధికారం కోసం తన సొంత బాబాయిని ఎవరు చంపారు, రమ్మనండి ప్రమాణం చేద్దాం, రమ్మనండి ఈ ఎదవల్లే, రమ్మనండి ప్రమాణం చేద్దాం, రమ్మనండి బాబాయిని చంపింది ఎవడో ప్రమాణం చేద్దాం, రమ్మనండి ఎవడైనా మీసం ఉండ మగడు ఉంటే పార్టీలో వీళ్ళు కదా. సాక్షి పేపర్లు ఏమి రాశారు, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండవు కనుక ఎంపీ గారు రేపో మాపో జైల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకటి బాబాయ్ కేసు, 2 లిక్కర్ కేసు 3,500 కోట్లు, 40 లక్షల మంది కిడ్నీలు లివర్ల పక్షవాతాలు వచ్చినాయి, 30,000 పైచిలుకు చనిపోయారు. ఇవాళ పేరుని నాని మాట్లాడుతున్నాడు కదా, నేను అడుగుతున్న పేరుని నానిని, నిజంగా నీకు నిజాయితీ ఉందా, నీతి ఉందా? నీ తండ్రిని మంత్రిని చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. నువ్వు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి అటు గోడ మీద ఉండి అటు ఇటు చివరికి ఇటు దూకినటువంటి నువ్వు ఒక పిల్లి మొక్కలు వేసినటువంటి గుంట నక్కవు. నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి, నీ బతికేంటి? గోడంలో బీనటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట అంటే మేము కూడా మాట్లాడగలం, మాకు కూడా మాట్లాడేటువంటి అన్నీ ఉన్నాయి. నీతి జాతి నిజాయితీ ఉండాలి, రాజకీయాల్లో ఓ పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా ప్రతిరోజు కూడా లెగిసిన కాడి నుంచి మీరు ఈ మాటలే మాట్లాడితే మీకు జాగ్రత్త, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మీ జిల్లాలో నాయకులు ఏ ఒక్క నాయకులు మాట్లాడట్లేదు, మమ్మల్ని ఎవడేం చేయలేడు, చంద్రబాబు నాయుడు కూడా ఎవరేం చేయలేరు, మేము మాట్లాడతాం అనే వైఖరితో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ నాయకుడు చెప్పాడని మాట్లాడుతున్నారంటారు? ఇక్కడ కృష్ణా జిల్లాలో ఈరోజు అందరూ స్పందిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చూపిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లాలో 100 మంది నాణ్యులను వచ్చినా సమాధానం చెప్పేటువంటి సత్తాను తయారు చేస్తాం. ఆల్రెడీ మాకున్నటువంటి కేడర్, మాకున్నటువంటి నిబద్ధత, మాకున్న నిజాయితీ ఏ పార్టీలో కూడా లేదు. కాకపోతే మాకున్నది ఒక్కటే, సంస్కారం, గౌరవం, పెద్దలను గౌరవించటం, జాగ్రత్తగా మాట్లాడటం. మీరు ఏదైతే చెబుతున్నారో అవి వాళ్ళు లేకపోవడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే మమ్మల్ని ఎవరేం చేయలేరులే, మేము ఇలాగే మాట్లాడతాం, ఇలాగే మాకు ప్రజలు వెనకాల ఉంటారు, మా వెనకాల పట్టం కడతారనే ఆలోచనతో పోతున్నారంటారా? ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు 5 సంవత్సరాలు. ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు ఇచ్చారు, 151 5 పీకి 11 పెట్టారు. రేపొద్దున ఇట్లాగే మాట్లాడితే ఆ 11 తీసి ఇంట్లోకి పంపిస్తారు. వైసీపీ పార్టీ అనేది ఉండదు, కావాలంటే రాసుకోండి. ఎందుకంటున్నానంటే మీరు అంత బలంగా చెబుతున్నారు, ఆయన నేనే వస్తానని చెబుతున్నాడు కదా, పాదయాత్ర నాకు వస్తుంది అంటున్నాడు కదా, మెజార్టీ వస్తుంది, నేను 88 వచ్చినా చాలు రప్పరప్ప అంటున్నారు వాళ్ళు. పాదయాత్ర కాకపోతే ఇంకొక యాత్ర చేసుకోమని, ఏదో ఒక యాత్ర చేసుకోమని. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా యాత్రలు చేసే అలవాటు ఉంది, ఆ యాత్రలు చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పగలను. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి, మీరు అన్నారు కదా ఏం చేస్తారు, మేమే వస్తామని. 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఒక మాట మాట్లాడారు. లాస్ట్కి వచ్చేపాటికి 175కి 175 మాకే వస్తాయి అని చెప్పారు. అంటే ప్రతిపక్షం కూడా వద్దనుకున్నారు. ప్రజలు ఏం చేశారు, ఒరే బాబు నువ్వు అలీబాబా దొంగల ముఠా మీది, నువ్వు ఏం చేస్తావు నీకే తెలీదు, నువ్వు ఒక సైకోవి, కాబట్టి నీకు ప్రతిపక్షమే వద్దని చెప్పి 11 ఇచ్చారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి, తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నారు. నేను అడుగుతున్నా, ఇదే వీళ్ళ కారు కింద పాపం సింగయ్య అనేటువంటి వాళ్ళ కార్యకర్త చంపేశారే. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు తెలుసా? కోళ్ల ఫారం యజమాని లాంటి వాళ్ళు, కోళ్ల ఫారం యజమాని లాంటి వాడు. ఏంటి, కోళ్ళు బలంగా అయినాక కోతకు అమ్మేసే రకం అనమాట. సో జగన్మోహన్ రెడ్డి తత్వం కోళ్ల ఫారం యజమాని తత్వం, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కోళ్ళన్నీ నమ్ముతున్నాయి అంటారు. ఇప్పుడు ఎన్ని కోళ్ళు బయటకు వచ్చేసినాయి, ఎన్ని కోళ్ళు వస్తాయి, అవసరాన్ని వాడుకునేటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. మేము గన్నవరం కేసులు ఏమి అభంశోభం తెలుసు కేసులు మేము జైలుకి వెళ్తే మమ్మల్ని ఓదార్చారు, మా కుటుంబాల దగ్గరికి వచ్చారు, మా కోసం పరితపించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రపంచం మొత్తం కూడా, తెలుగు జాతి మొత్తం కూడా ఎగిసిపడింది. వీళ్ళ బతుకులకి ఆంధ్ర రాష్ట్రం తప్పితే బయటికి వెళ్ళి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుంది?
మరి నిన్న ఆయన ఏదైతే మీరు భూ సర్వే చేస్తున్నారు దాన్ని కూడా వక్రీకరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. మేము తెచ్చిందే మీరే కదా, ఒక బొమ్మ వేసుకుంటే తప్పే ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో విడమర్చి చెబుతున్నాడు, ఇక్కడ మ్యాప్ ఇచ్చాం, ఇక్కడ మేము అక్షాంశాలు రేఖాంశాలు ఇచ్చాం, అంతకంటే ఏం చేశారు మీరు, ఒక కలర్ ఒకటగా మార్చింది అది ఏముంది అన్నట్టు మా నాయకుడు చేసింది చాలా గొప్ప 100 సంవత్సరాల క్రితం జరిగింది, మేము రెక్టిఫై చేసాం, వాళ్ళకి మెయిల్ చేసాం అని చెబుతున్నాడుగా. నేను ఇల్లు కట్టుకున్నాం ఒక 5 లక్షలు పెట్టి, మా తండ్రి బొమ్మ పెట్టుకుంటా, మా తల్లి బొమ్మ పెట్టుకుంటా, లేకపోతే మా తాతతో పెట్టుకుంటా. ఎవడయ్యా ఆడు? ఏంటి అతనుకుండా సంబంధం ఏంటి? ఈ రాష్ట్రంలో ఈ భూములన్నింటి మీద ఏంటి అతనుకుండా హక్కు ఏంటి? ముఖ్యమంత్రి అయితే ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఆ విధంగా వేసుకున్నారా? ఈ సిగ్గుమాలిన వాళ్ళు 2,000 కోట్లు పంచాయతీలకు రంగులెత్తే కోర్టు తిడితే 2,000 కోట్ల రూపాయలు నాశనం చేశారు. ఎవడు బాబు సొమ్ము? ఇలా బాబు సొమ్మా? ప్రజల సొమ్ము ఎట్లా వేస్తారు చెప్పండి? ఇవాళ మేము ఇచ్చేటువంటి బుక్కు రాజపత్రం వేసి చక్కగా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చాం. వీళ్ళు ఇచ్చిందేంటి? ఈయన ఫోటో పెట్టుకుని ఏదో బులుగు రంగులు వేసుకుని పెద్ద డిజిటల్ ఇదిలాగా ఏంటి ఇది? ఎవరిది ఆస్తి? ఎవరిదే? అంటే దాంట్లో కూడా దుబారా చేశారని అది కూడా అంట ఒరిజినల్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట, అవసరమైన పత్రాలు మాకు ఇస్తారంట. పెట్టుకుంటే నేను తాకట్టు పెట్టుకుంటాను, మేము కడతాం కదా, మీకేంటానంటే మా భూములు నువ్వెవరు అయ్యా? ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టావు, ఎండి ఆఫీస్ పెట్టావు, కలెక్టర్ ఆఫీస్ పెట్టావు, లక్షల కోట్లు అప్పులు చేసావు. కానీ ఇవి పేదలకు పంచారంట కదండి. మీరైతే పేదలకు కూడా పంచట్లేదు, 3 లక్షల కోట్లు అప్పు చేశారు కానీ ఎవరికి పంచట్లేదు అంట కదా. వీళ్ళు పంచారు కాబట్టే కదా వీళ్ళని తుంచేసింది జనం. వీళ్ళేం పంచారు చెప్పమనండి. ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్ త్రిశూల వ్యూహం. ఆ రోజున పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. మరి వాళ్ళ వ్యూహం ఏంటంటారు? ఏమి లేదు, మైండ్ పోయి మాట్లాడుకోనివ్వండి, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళ నాయకులందరూ నేను మొత్తుకుంటున్నారు ఒకటే మాట, ఎస్టీఎస్ల మీద దాడులు జరిగి మేము ఢిల్లీ వెళ్ళి పోరాడతాం, న్యాయం జరగాలని చెప్పి అడుగుతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? దళితులను డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఎస్టీల గురించి మాట్లాడితే ఎట్లా? దళితులను డోర్ డెలివరీ చేశారు. డోర్ డెలివరీ చేసి ఆయన జైలు నుంచి బయటకు వస్తే ఊరేగిచ్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఇంతకన్నా వింత ఏమైనా ఉంటుందా ఏంటి? వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు ఉండదు లేనిది ఉండట్టు మాట్లాడటంలో సిద్ధాస్తులు అంతే. మాజీ ఎవరైతే మన రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడతా ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. ఏదైతే ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ చట్టం ఏదైతే ఉందో అది పాత చట్టాన్ని అమలుపరచాలో ఈ గవర్నమెంట్ వచ్చి తీసేసిందని చెప్పి అంటున్నారు. నిజంగానే ఈ గవర్నమెంట్ తీసేసిందా లేకపోతే జనాలు అడిగారు కాబట్టి తీసేసిందని అంటారా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలు అడిగారు, ప్రజలు కోరుకున్నారు. ప్రజలు ఎందుకు వాళ్ళ మూల కూర్చోబెట్టింది? ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని డూప్లికేట్ రైతులకు ఇస్తారంట. ఏంటి? కాబట్టి ప్రజలు కోరిందే ఇవాళ ప్రభుత్వం చేసింది. ఇవాళ ప్రజలకు కావలసినటువంటి విధానంలో మేము రెవెన్యూ పరంగా కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాం. మాకేమీ ఫోటోలు పిచ్చి కానీ రంగులు పిచ్చి లేదు. అదేవిధంగా ఇవాళ పేర్ని నాని కూడా ఏదో సత్యప్రసాద్ గారు మాట్లాడాడు. పేర్ని నాని సత్యప్రసాద్ గారి కాలిగోటికి కూడా సరిపోడు. ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం కానీ ఆయన రాజకీయం కానీ ఆయనకి పెట్టడమే తెలుసు. ఈయనకి దొంగతనం చేయటం ఆయనకి తెలియదు. ఆయన దొంగ కాదు. మరి ఆయన భార్య మీద అరెస్ట్ చేయకుండా ఏదో డబ్బులు కట్టినప్పుడు పొగిడాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎందుకు అంటే అవసరం కదా, ఊసరవెల్లి కదా, ఊసరవెల్లి అతను. చంద్రబాబు ఊసరవెల్లి అంటున్నాడు కదా మరి ఆయన. మరి ఏమంటాడు? ఏదో ఒక మంచి చేసిన వాళ్ళకి ఏదో చేయమన్నట్టుగా ఇలా బతుకంతా అంతే. ఎందుకంటే ఊసరవెల్లి బతుకు. ఆ రోజున ఏమన్నాడు? అట్ట పొగిడాడు. సరే, పొగిడిన రోజున మేమేం పొంగిపోలేదు, ఇప్పుడు అన్నాడు మేమేం పొంగిపోము. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని అన్నప్పుడు ఇంకా మా కార్యకర్తల్లో కసి పట్టుదల పెరిగింది తప్పితే మేమేమి ఇదాము. ఎందుకంటే మేము కూడా దేనికైనా సిద్ధమే. కానీ అదే సందర్భంలో మా నాయకుడు కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ ప్రకారంగా మేము వెళ్తాం. ఎందుకంటే లేకపోతే వాళ్ళకలాగా మేము చేయలేమా? పెద్ద విషయం అది. జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పంపించాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. కానీ మేము అలా చేయమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలా. ప్రజలు అల్టిమేట్గా ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ ప్రజల పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం అంతే.